ఐనన్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ బడంగపేట సర్కిల్ పరిధిలోని జిల్లలగూడ లలితానగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కాల కామేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమకారుడు యాదగిరిచే బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మీర్పేట చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం నాయకులంతా కలిసి జిల్లలగూడ చందన చెరువు కట్టపై గల అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు ఆర్కల భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య, బీరప్ప, పద్మ, అంజయ్య, లార్డ్స్ బీరప్ప, ధనలక్ష్మి, రాజ్ కుమార్, దుర్గా, దీప్లాల్ చౌహాన్, అనిల్ కుమార్ యాదవ్, బొక్క రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు దిండు భూపేష్ గౌడ్, గోపి యాదవ్, సుదర్శన్ రెడ్డి, సిరూర్ బాలరాజ్, జటావత్ శ్రీను నాయకులు పూరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిద్ధాల భరత్, అర్జున్, వెంకటేష్, శేఖర్ గౌడ్, యువ నాయకుడు మాచర్ల అవినాష్, మహిళా అధ్యక్షురాలు జమాల్పూర్ సునీత బాలరాజ్, పంతంగి మాధవి, సూర్వి లత మరియు పెద్ద సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ ఫార్మేషన్ డే రోజున ఈరోజు మీర్పేట్ జిల్లాలు కూడా మరి ప్రశాంత్ హిల్స్ జిహెచ్ఎంసీ వార్డులలో ఘనంగా జాతీయ జెండా ఎగిరేసి మరియు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి పెద్ద ఎత్తున కూడా మీర్పేట్ చౌరస్తాలో జిల్లలగూడ చౌరస్తాలో ఇప్పుడు అమరవీరుల స్తూపం దగ్గర కూడా మనందరికీ తెలుసు తెలంగాణ 70s నుంచి కొట్లాడినా కూడా అంతకుముందు కొట్లాడినా కూడా ఇది ఎవరి వల్ల సాధ్యమైందంటే ఒక వ్యక్తితోనే ఈ రోజు మనం తెలంగాణ సాధ్యమైంది అంటే అది కేసీఆర్ అంటేనే తెలంగాణ బాపు అనేలాగా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా మనకు అన్ని పార్టీలు కూడా సహకరించి తెలంగాణ తెచ్చుకోవడం 10 ఏళ్లలో మనం ఎంత అభివృద్ధి ఆ రోజు కేసీఆర్ గారు అన్నట్టు ఎంత అభివృద్ధి చెందానో ఇప్పుడు చూస్తున్నాం. ఈ 2.5 ఏళ్ల నుంచి మనం తెలంగాణ మళ్ళీ వెనుకకు పోయేలాగా ఇప్పుడు ఇన్ని రోజులు సంది ఆంధ్రావాదులు కానీ ఇంకోరు కానీ ఏలెత్తి మన దగ్గరికి రాకపోతుండే. పెట్టుబడులు ఇక్కడనే ఉంటాయి, అన్ని బిజినెస్ చేసుకుంటారు. ఇప్పుడు పెత్తనం రాజకీయం అక్కడే చేస్తారు, పెత్తనం ఇక్కడ వచ్చేలాగా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ ఉన్న రోజులు అంతా ఇంట్లో సప్పుడే కూర్చున్నారు. ఇప్పుడు చూడు అందరు కూడా లేచొచ్చి అంటే ఎవరు అది బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వల్లనే ఈ రోజు మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతులకు పోయేలాగా చేస్తున్నారు. సో ఖబర్దార్ మనం అందరం కూడా అలర్ట్ గా ఉండి రాబోయే రోజుల్లో మన తెలంగాణ అందరూ కూడా మనం ఏకమై ఉండి మన తెలంగాణని మనం కాపాడుకోవాలని కొడుకు ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ వాదికి బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు చెప్తూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు చూస్తున్నట్టయితే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పి ఆయన రూపురేఖలు మార్చాలి, ఆయన పేరు లేకుండా చేయాలంటే ఎవరికి కూడా సాధ్యపడదు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు అలాగే అజరామంగా నిలిచి ఉంటదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు జిహెచ్ఎంసీలోకి ఈ యొక్క ప్రాంతం విలీనమైంది. కానీ ఇక్కడ చూస్తే వివక్షకు గురైతుంది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు స్థాపించిన అమరవీరుల స్తూపానికి కనీసం పూలదండ వేయలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే మరి ఎవరి బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది, వారినే విస్మరించినప్పుడు వీళ్ళకి దగ్గరలో పడ్డదని చెప్పి రాబోయే కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే ముందుకు వస్తుందని మా యొక్క ప్రాంతాన్ని మరి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యురాలు మరి గౌరవ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి సారథ్యంలో మరి యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్క అభివృద్ధి పథకాలను మరి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు చూస్తే మరి వివక్ష కూడా గురి చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు కేసీఆర్ గారు ముందు జరిగిన ఉద్యమాలు తొలిదశ ఉద్యమం వల్ల రానప్పుడు మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎంతో చొరవ చూపించి చాలా కష్టపడి ప్రాణాన్ని అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో అందరు సుభిక్షంగా మంచిగా ఉన్నాము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అడ్డగోలి హామీలు ఇచ్చి ప్రజలను ముప్పతిప్పలు పెట్టిందే కాకుండా ఈ రోజు చూస్తున్నాం మనము తెలంగాణ అమరవీరుల వల్ల మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అమరవీరుల స్తూపానికి కనీసం ఒక పూలదండ వేసే సోయి కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.
ప్రభుత్వం అధికారులు కూడా నిద్రపోతుర్రా ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. రాష్ట్రం ఏర్పడిన దినం కాబట్టి ఈ రోజు అమరవీరులను తలుచుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ పూలమాలలు వేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పండుగను ఎంతో ఘనంగా జరిపించే వాళ్ళము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోయిదప్పి ఇట్లాంటి పనులు చేస్తుంది. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలను ఫ్లెక్సీలు పెడితే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ తొలగించింది. కనీసం ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దానికి ఫ్లెక్సీలను అయిపోయే వరకన్నా ఆగలేదు అంటే కనీసం గౌరవించలేదు అని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, సోయి మార్చి అన్ని ఇలాంటి పనులు చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ జన్మలో అధికారంలోకి రాదని ప్రజలు నిర్ణయించేటట్టు చేసుకుంటుంది. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు చేయాలి ప్రజలందరూ. రాష్ట్రం పుట్టిగా రాలేదు. 14 సంవత్సరాలు అన్ని కుర్రాలు, అన్ని మతాలు, అన్ని సంఘాలు, సంపన్న వర్గాలు ఎంతో పోరాటం చేసి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే ఒక నినాదంతో ఆయన ఏమైతే బయలుదేరిండో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రము ఇయ్యకుంటే ఈ మొత్తం ప్రపంచమే ఇండియా కూడా చీకట్లో నెట్టివేయబడతాదనే కోణంలో ఇప్పుడైతే ఢిల్లీ ప్రభుత్వం గడ్డం మెడలు వంచి తెలంగాణను సాధించిన తెలంగాణలో మళ్ళీ 10 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి నిలబెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగను మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ దినము. జయశంకర్ సార్ కళ సాకారమైన రోజు కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఉంది. తెలంగాణని 50 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక 10 సంవత్సరాలలో భారతదేశంలో అతి ఉన్నతమైన స్థానానికి జీడిపిలో ప్రథమ స్థానంగా నిలిచిన తెలంగాణని తయారు చేసిన కేసీఆర్ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. అది ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో తెలంగాణని ఆగం చేయాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టాలని తెలంగాణ వాదులు కొంతమంది చేస్తున్నారు. కాబట్టి దానికి మేము ప్రతిసారి మళ్ళీ ఉద్యమం చేసైనా కానీ దాన్ని అడ్డుకుంటాము. ఆంధ్ర పాలకులకు ఇక్కడ స్థానం లేదని మళ్ళొకసారి నేను హెచ్చరిస్తున్నాను.